కొండేపల్లి ఫోర్ట్ విచ్ ఈజ్ నియర్ టు విజయవాడ. ఇక్కడ ఉన్నాం అండ్ లోపలికి వెళ్ళి మొత్తం తిరగలేకపోయాం, ఎందుకంటే చాలా కిలోమీటర్స్ కొట్టాలి అండ్ టైం కూడా లేదు, ఎండ కూడా ఎక్కువ వస్తుంది. హాయ్, మర్చిపోయా. అందరికీ హాయ్, వెల్కమ్ టు జేసీ రెడ్డి ఛానల్. రెడ్డి పక్కన పడేయండి. సో వెల్కమ్ టు జేసీ ఛానల్. సో మెయిన్ ఇష్యూ ఏంటంటే చాలా రోజుల తర్వాత వ్లాగ్ చేస్తున్నాం. దట్టు నేను గోప్రోకి ఇక్కడ ఇది నోబ్ ఉంటుంది కదా, సో ఇది వచ్చేసి మంచిగా లేదు, కొంచెం ఇష్యూ అయింది. అయినా కూడా వస్తున్నా, ఎగ్జాక్ట్గా ఇలాంటి పిన్ రూట్స్ వచ్చేసి మనకి నార్మల్గా కింద నుంచి పైకి వచ్చేదానికంటే పైనుంచి కిందకి వెళ్ళే వ్యూస్ బాగుంటాయి. అందుకే నేను కింద నుంచి పైకి వచ్చేది లేదు. దట్టు గోప్రోని ఇప్పుడు రిస్కీలో పెట్టాను, ఓకేనా. అండ్ ఇక్కడే ఆపేశారు అన్నీ మ్యాక్సిమం. మనం ఏంటంటే ఇంకా వెళ్ళిపోయి లోకల్ అని చెప్పడమే. టీఎస్ చూసిన బైక్ లైట్, నో ఇష్యూ. సో ఇద్దరమే వచ్చాము, విజయవాడకి వెళ్ళి తిరిగాం. చాలా రోజులైంది అండ్ ఈ రూట్స్ కూడా చూపిద్దామని చెప్పి జస్ట్ గోప్రో స్టార్ట్ చేశాను, అంతేగాని పెద్ద ఏమీ లేదు ఇంకా, ఓకేనా. అండ్ రూట్ అయితే ఎక్సలెంట్ ఉంది. ఇన్ కేసు నేను ఈ పీరియడ్స్ లైక్ ఇలాగా గతుకులు ఉన్నప్పుడు కొంచెం ఫాస్ట్ వెళ్ళినా కూడా గోప్రో అలా బౌన్స్ అయ్యి కింద పడిపోద్ది, ఓకే. సో అలాంటివి చేయకూడదు. అంటే అక్కడ నా ఫ్రెండ్ చేస్తున్నాడు చూసారా విన్యాసాలు, అలాంటివి అస్సలు చేయకూడదు. లేదంటే ఒక వీడియో కోసం 40,000 గోప్రో కొలాప్స్ అయిపోతుంది. అయినా కొంచెం రిస్కీతోనే పెట్టాను, ఏం కాదులే, ఓకేలే, వీడియో వస్తుందిలే, అందరికి చూపించవచ్చులే ఈ రూట్ ఎలా ఉంటుందో అని చెప్పేసి, రైట్. సో వెల్కమ్ టు కొండేపల్లి ఫోర్ట్ వ్లాగ్. హోప్ అందరు బాగున్నారు అనుకుంటున్నాను, నేను కూడా బాగున్నారు. మళ్ళీ ఇంట్రడక్షన్ ఇస్తున్నారేమనుకుంటున్నారా? ఎందుకంటే చాలా రోజులైంది వ్లాగ్ చేసి. నేను విజయవాడ వెళ్ళాను, విజయవాడ పిక్స్ చూడకపోతే మన ఇన్స్టాగ్రామ్లో చెక్ చేయండి. అండ్ మీరు ఎప్పుడైనా ఈ రూట్స్కి వచ్చినప్పుడు ఇవి చాలా టెంప్టింగ్గా చేస్తాయి. నన్ను ఎంత టెంప్టింగ్ చేస్తాయంటే ఇంకా చెప్పలేం. ఇప్పుడంటే గోప్రో ఉంది కాబట్టి కొంచెం లిమిట్లో వెళ్తున్నా, లేదంటే ఈ ఘాట్ రోడ్స్ కూడా ఇలా వెళ్ళిపోతాం. అండ్ ఇక్కడ మీరు చూసుకోవాల్సింది సేఫ్టీ ఈజ్ ఇంపార్టెంట్. నేను ప్రజెంట్ గ్లౌజ్ తీసేసాను, ఎందుకంటే నాకు కొంచెం మరీ ఎండకి స్వెట్ ఎక్కువైపోతుంది. గ్లౌజ్ తీసేసాను. రిమైనింగ్ థింగ్స్ అంతా ఉంది, జాకెట్, షూస్, హెల్మెట్, ఎవ్రీథింగ్ మొత్తం ఉంది. అండ్ దట్టు హెల్మెట్కి అండ్ దట్టు మన దానికి టాప్ బాక్స్ పెట్టేసా, మన బైక్కి టాప్ బాక్స్ కూడా పెట్టేశాను. సో లగేజ్ మొత్తం దాంట్లో పెట్టేసా. అండ్ ఇక్కడ చిన్నది ఒకటి ఉంది కదా ట్యాంక్ బ్యాగ్, సో ఆ ట్యాంక్ బ్యాగ్ వచ్చేసి దాంట్లో రెయిన్ కోటు, ఈ చిన్న థింగ్స్ ఉంటాయి, ఓకేనా. బేసికల్లీ ఈ రూట్స్ అనేవి చాలా అంటే చాలా బాగుంటాయి. మనోడిని వెళ్ళని, లేదంటే మనోడు కింద పడ్డాడు అనుకో, ఆ వీడియో కూడా పెట్టాల్సి వస్తుంది. ఎందుకు అలాంటివి చూడకూడదు మనం. మనోడు ఎంత ఫాస్ట్గా వెళ్ళినా మనం 5 minutesలో కొట్టేయచ్చు. యాక్చువల్లీ అది హిమాలయన్ 450, ఇది 411. స్పీడ్ అనేది చాలా డిఫరెన్స్ ఉంటుంది. అది జప్పని వెళ్ళిపోతుంది పికప్. అండ్ మంది అంత ఫాస్ట్గా వెళ్ళదు. మంది ఫైనల్ వచ్చేసి 140 ఆన్ హైవేస్, నార్మల్గా 120, 130 తర్వాత కొంచెం స్లైట్ వైబ్రేషన్ని చూడవచ్చు. కాకపోతే ఆ వైబ్రేషన్ ఈజ్ ఓకే, మనం మేనేజ్ చేయొచ్చు. అది కొంచెం చిన్నపాటి వైబ్రేషనే, వీ కెన్ మేనేజ్. సి ఇలాంటి ప్లేసెస్లో ఎక్కడ పడితే అక్కడ ఆగుతాడు వీడు.
ఏంటి ఇక్కడ వద్దు, ఇట్లా తిరిగే దగ్గర ఉంటుంది. ఇదేం వ్యూ పాయింట్ అసలు. హే పిల్లలు, కొంచెం సైడ్ జరగండి అమ్మా, పెద్ద కాయలు వస్తున్నాయి, లేదంటే మీ ఓనర్ మా దగ్గర దుబ్బేస్తారు చాలా అమౌంట్. యాక్చువల్లీ మేము ఎప్పటి నుంచో రైడ్స్ చేస్తూ ఉంటాం, కాకపోతే ఈ రైడ్ 2 days ట్రిప్. అండ్ అంతేకాకుండా హెల్మెట్కి ఇంటర్కామ్ ఉంది కదా, అది వచ్చేసి కార్డో, ఐఎమ్ యూజింగ్ బ్లూ ఆర్మర్. బట్ ఎప్పటి నుంచో కనెక్ట్ చేయాలనుకుంటున్నాం. ఇద్దరికి అసలు ఎందుకు అవసరం లేదు, డెస్టినేషన్లో మేము పిన్స్ పెట్టుకుంటాం అనమాట, ఈ పిన్లో ఒకసారి ఆగాలనేసి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ టు డైరెక్ట్గా విజయవాడ రావాలంటే మేము మధ్యలో సూర్యాపేటలో అవుతాం, అండ్ ఒకసారి అవుతాం, 1 stop ఉంటుంది. ఎందుకంటే తక్కువ కిలోమీటర్స్ కదా, జస్ట్ 280 kilometers, అరౌండ్ 300 అనుకోండి. 300 kilometersకి నేను అంత అవసరం లేదు. ఓకేనా, మనోడు విన్యాసాలు మనం చూడకూడదు. అండ్ స్పీడ్ వచ్చేసి మరీ ఎక్కువేం వెళ్ళట్లేదు, 60, 70, 80 అంతే. ఇలాంటివి వచ్చినప్పుడు కొంచెం స్లో వెళ్ళిపోవాలి డెఫినెట్గా. ఎందుకంటే ఇవి ఇంకా మనది ఈ బండి కాదు, మనది ఏ బండి లైక్ కాంటినెంటల్ జీటీఓ, లేదు అని అంటే ఇంటర్సెప్టర్, ఇవనుకో మరీ ఉంచవచ్చు. లేదు ఇలాంటివి ఉంచామనుకో ఫ్రంట్ టైర్ వచ్చేసి ఇంతే ఉంటుంది కదా, డెఫినెట్గా మనము ఇంతలో కనపడతాం కింద. సో అలాంటివి చేయకూడదు. ఓకే, స్ట్రైట్ ఉన్నప్పుడు యూ కెన్ గో ఫాస్ట్. అండ్ ఇలాంటి చిన్న చిన్నవి ఉన్నప్పుడు ఇలా కొంచెం లీన్ చేయొచ్చు, నో ఇష్యూ. బట్ పెద్దవి మాత్రం ట్రై చేయకూడదు, రైట్. అండ్ ఇదే మీ కొండపల్లి ఫోర్ట్. నాకైతే సూపర్ నచ్చింది. అంటే లోపలికి పోలేదు, ఈ రూట్ నచ్చింది యాక్చువల్లీ. దిస్ రూట్ వాజ్ అమేజింగ్. ఇంకేం చెప్పాలంటే చూస్తున్నాం మంచి వ్యూ పాయింట్ ఫర్ పిక్చర్స్. మాకంటే యాక్చువల్లీ మేము బయటికి వచ్చినప్పుడు మాకంటే ఎక్కువ బైక్స్కి ఫొటోస్ తీస్తాం. అదేంటో ఇది మోడల్ అన్నట్టుగా దీన్నే తీయాలనిపిస్తూ ఉంటుంది. విల్ సీ, ఇన్ కేస్ ఇఫ్ వీ ఫైండ్ ఏ గుడ్ లొకేషన్ డెఫినెట్లీ విల్ టేక్ సమ్ పిక్చర్స్. యాక్చువల్లీ చాలా ప్లాన్స్ ఉండే విజయవాడ వచ్చి, విజయవాడ నుంచి. అండ్ ఐ థింక్ దిస్ వన్ ఈస్ గుడ్, బట్ ఫొటోస్ ఇంకొంచెం కిందకి వెళ్తే ఇంకా మంచిగా వస్తాయి. ఇది కూడా మంచిగా ఉంది, ఇంకొంచెం కిందకి వెళ్తే ఇంకా బాగా వస్తుంది. లైక్ ఇక్కడ కొంచెం డిస్టర్బెన్స్ వస్తుంది కదా. యాక్చువల్లీ విజయవాడ ట్రిప్కి వచ్చినప్పుడు మేము ఏమేమి ప్లాన్ చేసుకున్నామంటే లైక్ ఇక్కడ బీచెస్ ఉన్నాయి కదా, మచిలీపట్నం బీచ్, హంసాల దేవి అని, ఇవన్నీ కూడా విజిట్ చేద్దాం అనుకున్నాం. మాకు ఎక్కడ టైం వేస్ట్ అయిందంటే ఒకటి ఫుడ్ దగ్గర చాలా లేట్ అయింది. మేము హోటల్ తీసుకున్న తర్వాత అక్కడ జొమాటోలో పెట్టుకున్నాం. యాక్చువల్లీ అక్కడ టూ ఎక్స్పెన్సివ్ ఉంది, రైట్. జస్ట్ ఒక బిర్యానీ 1200, 1300 ఉంది, అది కూడా సింగిల్ వన్. సో దానికి అంత పేమెంట్ ఇవ్వలేక మేము ఏం చేసామంటే వి జస్ట్ డిసైడెడ్ టు బుక్ ఇన్ జొమాటో. కానీ చాలా లేట్ అయింది, వచ్చేసాం లొకేషన్కి. ఈ లొకేషన్ నాకైతే మంచిగానే నచ్చింది. మేబీ పిక్చర్స్ కమ్ అనుకుంటున్నా. అండ్ see, మావాడు ఇంకా పైన ఉంటాడు. నేను చెప్పింది కరెక్ట్ అనుకుంటే మావాడు డెఫినెట్గా పైన ఆగి కొన్ని ఏ ఒకటి తీసుకుంటూ ఉంటాడు. ఎందుకంటే ఇలాంటి ప్లేసెస్లో సాధ్యమైనంత ఫొటోస్, వీడియోస్ తీసుకుంటూ ఉంటాం. ఎందుకో చెప్పండి, మళ్ళీ ఈ ప్లేసెస్కి రాము కదా, ఇవే గుర్తుకుంటాయి, రైట్. ఇలా బాగుందా? లేదు, ఫ్రంట్ కెమెరా అసలు బాగాలేదు. సో ఇప్పుడు బ్యాక్ కెమెరా బాగుంది. అదే ఇది క్లోజ్ చేస్తే కొంచెం ఊపిరాగదు, కాకపోతే బాగుంటుంది. విత్ దిస్ లొకేషన్, బైక్,
ప్రశాంతంగా మ్యూజిక్ పెట్టుకొని అక్కడ కూర్చొని ఒక ఫోటో దిగితే ఎక్సలెంట్ ఉంటుంది, రైట్? మీకు ఇంకొన్ని షార్ట్స్ చూపించాలంటే లెట్ మీ షో యూ సమ్ స్మాల్ థింగ్స్. ఎవరో బైకోడు ఫుల్ స్పీడ్ వస్తుండు. ఇన్ కేస్ మనం ఇక్కడ నుంచి కింద పడ్డామంటే ఎవరికి కనపడం భయ్యా, డెఫినెట్గా ఎవరికి కనపడం. నేను ఇక్కడ ఆగితే మావాడు అక్కడ ఆగాడు. ఇది సైడ్ది ఇది కూడా ఇరిగిపోయింది, కింద పడిపోద్ది ఇంకా డైరెక్ట్ ఊరుకనే. చాలా ట్రై చేసినాం, గోపురం కావట్లేదు. ఇంకేం చేద్దాం, బ్యాడ్ లక్. అక్కడ నుంచి ఇంకా కిందికి వెళ్ళిపోదాం అన్న టైంలో 2 పిల్లలు వచ్చారు. సో వాళ్ళతో కాసేపు మాట్లాడామా అండ్ దాని తర్వాత కొన్ని ఫొటోస్ దిగిన తర్వాత మేము డైరెక్ట్గా అక్కడ నుంచి స్టార్ట్ అయిపోయి మధ్యలో లంచ్ చేసుకున్నాం. అండ్ హైదరాబాద్ వచ్చేలోపు ఆల్మోస్ట్ నాకు అరౌండ్ 6:30 అయితే అయింది నైట్. యాక్చువల్లీ దే ఆస్క్డ్ మీ అబౌట్ మై ఛానల్ నేమ్, బట్ నేను ఛానల్ లేదు అని చెప్పాను. ఇంకా ఈ వీడియోని లైక్ చేయండి అండ్ అప్కమింగ్ వీడియోస్ చాలా బాగుంటాయి. హెల్త్ బాగా చూసుకోండి, లైఫ్ ఎంజాయ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో చూద్దాం. బై.